ఇటు బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దానికి సంబంధించి చర్చ జరగబోతుంది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి ఇటు టాక్సేషన్కి సంబంధించి, అలాగే ఇటు టాక్సేషన్కి సంబంధించి రైట్ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇటు పార్లమెంట్కి చేరుకుంది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. మరి కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి, మరి కాసేపట్లో ప్రారంభమవబోతున్నాయి. దీనికి సంబంధించి విజువల్స్లో మనం చూడొచ్చు. ఇటు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుతానికి పార్లమెంట్ చేరుకున్నారు. మరి మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. 2008లో చైనా 4 ట్రిలియన్ ఎకానమీ జీడిపితో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి భారత్ కూడా 2026లో 4 ట్రిలియన్ ఎకానమీ. ఎట్ ద సేమ్ టైం ఒక 100 దేశాలతో కూడా ట్రేడ్ చేస్తున్న దేశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక సోవెనిటీని కూడా ప్రదర్శించిన దేశం అనుకోవచ్చు. ఇటు ట్రంప్ 50% సుంకాలను విధించినా కూడా కేర్ చేయని భారత ప్రభుత్వం, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా ఇటు ట్రంప్ సుంకాలను విధించినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. మన జీడిపి మాత్రం కాన్స్టెంట్గానే గ్రో అవుతూ వచ్చింది. ఒక ఎలిఫెంట్ ఎకానమీని ఊరికే అన్నారు ఇండియన్ ఎకానమీని, అంత ప్రోగ్రెసివ్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి 2025-2026 బడ్జెట్లో ఏం ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇంపోర్ట్ డ్యూటీ కనుక ఒకవేళ 6% నుంచి 4%కి కనుక తగ్గిస్తే బంగారం ప్రతి గ్రాము మీద దాదాపు 4,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వెండి పైన కూడా తగ్గే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈసారి బంగారాన్ని మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇవాళ ఒకవేళ బడ్జెట్లో కనుక ఇటు ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 4%కి తగ్గిస్తే కనుక బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈసారి బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు? ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి? ఇటు ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి? ఇంకో పక్కన మనం చూస్తే ఇటు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి 6,000 రూపాయలు 3 విడతల్లో గతంలో ఇచ్చేవారు. మరి దాన్ని కూడా మార్చే అవకాశం ఉందా? పాలసీల్లో ఎలాంటి రాయితీలు రాబోతున్నాయి? మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఈసారి బడ్జెట్ 2025-2026ని ఒకసారి మనం చూస్తే కనుక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. 4 ట్రిలియన్ జీడిపి, 4 ట్రిలియన్ ఎకానమీగా చెప్పుకుంటున్న భారత్లో మరి ఈసారి పెద్దపీట దేనికి వేయబోతున్నారు? ఇండస్ట్రీస్కి వేయబోతున్నారా? లేకపోతే ఈసారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? ఇటు డిఫెన్స్కి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్న సమయంలో మరి దానికి పెద్దపీట వేసే అవకాశం ఉందా? మనం చూస్తే కనుక గడిచిన 10 సంవత్సరాలలో ఒకసారి మనం చూస్తే కనుక నిన్న మొన్న వచ్చిన ఎకనామిక్ సర్వేలో ఉన్న డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గడిచిన 10 సంవత్సరాలలో 500 ఎక్స్ప్రెస్ వేస్, ఫాస్ట్ మూవింగ్ ఎక్స్ప్రెస్ వేస్ ఉన్న 500 మాత్రమే ఉండేవి 2015లో మనం చూస్తే కనుక. ప్రస్తుతానికి 2026కి వచ్చేసరికి 500 కాస్త 5,000 నేషనల్ హైవేస్ అయ్యాయి, 5,000 ఎక్స్ప్రెస్ వేస్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2015లో మన దగ్గర దేశం మొత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక సుమారు 70కి పైగా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ 70 కాస్త 153కి చేరుకునే గడిచిన 10 సంవత్సరాల్లో. సో గడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇటు హైవేస్ కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటు రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఇటు గూడ్స్ ట్రైన్స్కి సంబంధించిన లేన్ కావచ్చు. సో మొత్తం మీద ఇటు బిజినెస్ ప్రోగ్రెస్ అవ్వడానికి, అంటే మనీ రొటేషన్ అవ్వడానికి, అలాగే ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడానికి ఇటు వ్యవసాయానికి కేటాయింపులు జరిగాయి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయింపులు జరిగాయి. దానివల్ల మనం 4 ట్రిలియన్ని సాధించగలిగాం. 4 ట్రిలియన్ మేజర్ ఎకానమీగా మనం ప్రోగ్రెస్ అవ్వగలిగాం. మరి రానున్న రోజుల్లో కూడా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎట్ ద సేమ్ టైం ఇటు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి కూడా పెద్దపీట వేయబోతున్నారా? మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గడిచిన 10 సంవత్సరాలలో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది.
ఇటు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఎక్కువ చేయడం జరిగింది. దానివల్లనే ఇటు మనీ సర్క్యులేషన్, మనీ రొటేషన్ ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టే 4 ట్రిలియన్ ఎకానమీగా ఇటు భారత్ ఎదగడం ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనలిస్టులు కూడా అదే చెప్పుకొస్తున్నారు. సో ఇవాళ జరగబోయే ఈ బడ్జెట్ సెషన్లో ఎలాంటి అంశాలు, ఇవాళ జరిగే ఈ బడ్జెట్ సెషన్లో ఎలాంటి అంశాలపై చర్చ జరగబోతుంది, ఎలాంటి రిలీఫ్స్, రిబేట్స్ ఇటు కామన్ మెన్కి ఇవ్వబోతున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్కి ముందే బంగారం ధరలు డమాలన్నాయి. ఇవాళ మరొక 8,620 రూపాయలు తగ్గింది బంగారం ధర. నిన్న దాదాపు 10,000 రూపాయలు బంగారం ధర తగ్గింది. 1,60,000కు తగ్గింది మొత్తం మీద బంగారం ధర. ఇవాళ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్ మరింత తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని కనుక ఒకవేళ తగ్గిస్తే అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మరింత తగ్గనున్నాయి గోల్డ్ రేట్లు. ఇవాళ ఒక్కరోజు ఆగి బంగారాన్ని కొనాలంటున్నారు నిపుణులు. ఎందుకు ఇలా చెప్తున్నారు ఒకసారి మనం చూస్తే కనుక ఇండియాలో ప్రస్తుతానికి ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉంది. దాన్ని 6% నుంచి 4%కి తగ్గించాలంటూ ఇటు నిపుణులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒకవేళ 4%కి తగ్గిస్తే గనక బంగారం ప్రతి గ్రాముకి 4 నుంచి 5,000 తగ్గే అవకాశం. మొత్తం మీద 4%కి కనుక ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే ఒకసారి మనం చూస్తే కనుక గడిచిన 48 గంటల్లో ఒక ఫ్లాష్ క్రాష్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇటు బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. నిన్న 10,000, ఇవాళ 6,000. మొత్తం మీద మళ్ళీ జనవరి 25న ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి చేరుకున్నాయి. సో మొత్తం మీద ఇటు ఫ్రైడే, సాటర్డే 2 రోజులు 100% గోల్డ్ మీద లాభాలను గడించిన తర్వాత చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే కనుక ఒకవేళ ఇవాళ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆమె తీసుకోబోయే డెసిషన్ ఇటు ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 4%కి తగ్గిస్తే ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఇటు 10 గ్రాములకు గాను 4,000 దాకా తగ్గే అవకాశం ఉంది. సో నిపుణులు ఏం చెప్తున్నారు? నిపుణులు అయితే చాలా క్లియర్గా మీ దగ్గర డబ్బులుండి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 50% ఉదయం కొనండి. దాని తర్వాత బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 50% డబ్బులతోని సాయంత్రం కొనండి. ఒకవేళ రేటు తగ్గిన 50% తగ్గిన రేటుతో మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది అంటూ నిపుణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే కనుక మొత్తం మీద 1,77,000కు చేరుకున్న బంగారం ఇప్పుడు ప్రస్తుతానికి 1,60,000 దగ్గర ఉంది. ఇటు సిల్వర్ ఒక్కసారి మనం చూస్తే కనుక దాదాపు 4 లక్షల రూపాయలు కేజీ వెండి ధర అక్కడి నుంచి అమాంతం ఇప్పుడు ఒక్కసారిగా 15 నుంచి 20% తగ్గిపోయింది. సో మొత్తం మీద ఇటు సిల్వర్ ప్రైజెస్ అలాగే గోల్డ్ ప్రైజెస్ ఈ 2 రోజులు ఒక్కసారిగా ఫ్లాష్ క్రాష్ అయినాయి. సో నిపుణులు మాత్రం ఈ బడ్జెట్లో ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. ఒకవేళ ముందుగానే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 50% మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక 50% ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత 50% బడ్జెట్ స్పీచ్ తర్వాత ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే తక్కువ ధరకే మళ్ళీ ఇంకొక 50% మీ డబ్బులను ఇన్వెస్ట్ చేసి బంగారం కొనుక్కునే అవకాశం ఉంది. సో మొత్తం మీద జియోపొలిటికల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యాంక్, ఇటు ఇండియాకి ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఉందో అలాగే అమెరికాకి ఫెడరల్ బ్యాంక్ ఒక సెంట్రల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫెడరల్ బ్యాంక్ తీసుకున్న డెసిషన్తో ఒక్కసారిగా డాలర్ స్ట్రాంగ్ అయింది, డాలర్ స్ట్రెంగ్తెన్ అయింది, రీబౌండ్ అయింది. డాలర్ స్ట్రెంగ్తెన్ అయిన వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కాస్త ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇటు డాలర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఒక్కసారిగా బంగారం అలాగే వెండికి సంబంధించిన ధరలు పడిపోయాయి. కానీ ఇవాళ బడ్జెట్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కొంత సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇంపోర్ట్ డ్యూటీ కనుక తగ్గిస్తే బంగారం ధర ఇండియన్స్కి మరింత అందుబాటులో ఉండబోతుంది. ఒకసారి మనం జియోపొలిటికల్ సిట్యువేషన్ చూస్తే కనుక ఇటు రష్యా అలాగే యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అలాగే ఇటు ఇరాన్ అమెరికా మధ్య కూడా
యుద్ధం జరగబోతుందా అన్న టెన్షన్ అయితే ప్రస్తుతానికి నెలకొంది. దానివల్ల మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇటు కరెన్సీస్ నుంచి అంటే ఇటు డాలర్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఇటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు గోల్డ్కి సంబంధించిన ధరలు ఆకాశాన్ని అంటాయి. మరి ఇదే ప్రైజెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది బడ్జెటే ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన సెంట్రల్ బ్యాంక్స్ ఇటు చైనా అలాగే ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా అంటే ఇటు ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇటు అమెరికన్ డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో బంగారాన్ని గడిచిన 10 సంవత్సరాలలో కొనుగోలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. ఒక 150% రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇటు చైనా అలాగే ఇండియా అలాగే ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అలాగే ముఖ్యంగా బ్రిక్స్కి సంబంధించిన దేశాలన్నీ కూడా ఇటు డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఇటు బంగారం మీద అలాగే ఇటు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా